భారతీయ రైలు రవాణా వ్యవస్థలో సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రసిద్ధి చెందిన వందే భారత్ రైలును మించిన రైలు రాబోతుంది. మరికొద్ది రోజుల్లో పట్టాలెక్కనుంది. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్ట్ వేగం పుంజుకుంది. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు ప్రాజెక్టు అంచనా వ్యయం 1,08,000 కోట్ల రూపాయలు. ఇందులో 81% నిధులను జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ ద్వారా కోట్ల జపాన్ ప్రభుత్వం సమకూర్చుకుంది. ఇక ఈ ప్రాజెక్టులో రైల్వే మంత్రిత్వ శాఖకు 50%, మహారాష్ట్ర, గుజరాత్లో 25% వాటా ఉంది. మొత్తంగా 1,389 హెక్టార్ల భూమిని సమీకరించారు. హైస్పీడ్ రైలు ప్రాజెక్టు కోసం 300 కిలోమీటర్లు వయాడక్ట్లు పూర్తయినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల తెలిపారు. ముంబై అహ్మదాబాద్ కారిడార్ పొడవు 508 కిలోమీటర్లు. బుల్లెట్ రైలు గంటకు 320 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. ముంబైలో మొదలై సూరత్, వడోదర, అహ్మదాబాద్ స్థాపనకు పరిమితమైతే చివరి స్టాప్ అయిన సబర్మతికి 2 గంటల 7 నిమిషాల్లోనే ఈ రైలు చేరనుంది. 2028 నాటికి ఈ బుల్లెట్ రైల్ దూసుకెళ్లబోతుంది. ఈ కారిడార్లో 12 స్టేషన్లు ఉన్నాయి. వీటిలో గుజరాత్లో 8, మహారాష్ట్రలో 4 ఉన్నాయి. ముంబై స్టేషన్ భూగర్భంలో నిర్మిస్తున్నారు. బుల్లెట్ రైలు కారిడార్లో 21 కిలోమీటర్ల పొడవైన సముద్ర గర్భ రైల్ టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది ముంబై, థానే మధ్య ఏర్పాటవుతుంది. ప్రధానంగా ఫుల్ స్పాన్ లాంచింగ్ మెథడ్ ఉపయోగించి నిర్మిస్తున్నారు. వయాడక్ట్ నిర్మాణంలో ఉపయోగించే సంప్రదాయ సెగ్మెంటల్ నిర్మాణ సాంకేతికత కంటే ఇది 10 రెట్లు వేగంగా ఉంటుంది. ఇక ఈ ప్రత్యేకమైన నిర్మాణ పద్ధతిని దేశంలో మొదటిసారిగా ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతికతను ఉపయోగించే నైపుణ్యం సాధించిన ప్రపంచంలోని అతి కొద్ది దేశాలలో భారత్ ఒకటి. జపాన్, ఫ్రాన్స్, జర్మనీతో సహా అభివృద్ధి చెందిన దేశాల్లో హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఉంది. ప్రపంచంలో అతిపెద్ద హెచ్ఎస్ఆర్ నెట్వర్క్ ఉన్న దేశం చైనా. ఇండోనేషియా, ఉజ్బెకిస్తాన్ వంటి మధ్య ఆదాయ దేశాలు సైతం హెచ్ఎస్ఆర్ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే హెచ్ఎస్ఆర్ నెట్వర్క్లను కలిగి ఉన్న దేశాల్లో పరిస్థితులపై పూర్తి స్థాయిలో మనం అధ్యయనం చేయాలి. అలాగే బుకింగ్ సమస్యలు, భారీ నిర్వహణ వ్యయాలు, అలాగే శబ్ద కాలుష్యం వంటి విషయాల్లో ఈ నెట్వర్క్లు ఎదుర్కొన్న విమర్శలపైన దృష్టి పెట్టాలి. అప్పుడే మన బుల్లెట్ రైలు బ్రేకులు లేకుండా ఎంఎస్ స్పీడ్గా దూసుకువెళ్తుంది.